పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు పవిత్ర వచనములు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు యేసు వద్దకు వచ్చి, ప్రభూ, నా సోదరుడి పనులన్నిటినీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచున్నావు, ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవులంగా మన జీవితం దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేవుడు లేకుండా, దైవకృప లేకుండా, దైవ ఆశీర్వాదం లేకుండా ఈ భూమి మీద మనం జీవించలేం, సంచరించలేం. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితానికి సాఫల్యత ఎప్పుడు దొరుకుతుందంటే, ఎప్పుడు ఏర్పడుతుందంటే, మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే. ఈ లోకంలో ఉండగా మనం వివిధ రకాలైనటువంటి వ్యవహారాలతోటి సతమతమగుతుంటాం. కానీ ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానించేది ఏమిటి అంటే, తన సన్నిధికి రమ్మంటున్నాడు, తన సాన్నిధ్యములో ఉండమంటున్నాడు. తన సన్నిధి అన్నిటికంటే కూడా గొప్పది. ఆయన సన్నిధి అతి శ్రేష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో అని తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, మన జీవితంలో మనం ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా, ఆ ఆదివారం ఉదయం ఆ 2 గంటల సమయంలో కూడా ఇంటి దగ్గర ఏమవుతుంది, ఉద్యోగం గురించి, స్నేహితుల గురించి, పిల్లల గురించి గాబరా పడిపోతుంటాం. ఈరోజు ప్రభు మనకు చెప్పేది, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ శ్రేష్టమైన సమయాన్ని మనం పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వగలిగితే ప్రియులారా, ఆయన మనల్ని అంతకంతకు అమితంగా ఆయన మనల్ని దీవిస్తాడు. ఒక చిన్న పట్టణములో హెలేనా అనేటువంటి స్త్రీ 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకి లెక్కలు, మ్యాథ్స్ సబ్జెక్టు చెప్తా ఉంది స్కూల్లో. చాలా భారంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఆవిడకి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు, చాలా చిన్నవారు. కాబట్టి ఒకవైపున ఆ స్కూల్లో పిల్లలకి టీచింగ్ చేయటం, ఇంటి దగ్గర తన యొక్క సొంత కుమారుడు కుమార్తెను చక్కబెట్టుకోవడం. చిన్నపిల్లలు కదండి, ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. ఆవిడికి తలకు మించిన భారంగా అనిపిస్తుంది. ఈ 2 బాధ్యతల మధ్యలో ఆమె నలిగిపోతూ ఉంది. కొన్నిసార్లు ఆ క్లాస్లో తమ విద్యార్థుల మీద కోపపడటం, చిరాకు పడటం, చేదరించుకోవటం, అదేవిధంగా తన వృత్తి ధర్మానికి ఆ మ్యాథ్స్, ఆ లెక్కలు చెప్పేటువంటి ఆ పాటలను కూడా కొన్ని సందర్భాలలో సరిగా ప్రిపేర్ కాలేకపోవటం, జీవితం అంతా కూడా చిందరవందరగా మారిపోతూ ఉంది. ఇంటి దగ్గర 2 పిల్లలు పెట్టేటువంటి గొడవ, ఆ కంగారు, ఆ యొక్క గందరగోళానికి ఈమె నిదానంగా తన ఆరోగ్యం మీద ప్రభావం చూపించటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా తన సంబంధ బాంధవ్యాలలో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఆ చిరాకు, ఆ చికాకు, అసహనం అనేది బయటపడుతూ ఉంది. తన గురించి తాను ఆ విధంగా ఆలోచించుకుంటా ఉండేది. అప్పుడప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నా నేను, ఇది సాధ్యమైన నాకు అని అనుకునేది. ఒక రోజున ఆదివారం యథావిధిగా దేవాలయానికి, చర్చికి వెళ్ళింది.
దివ్య బలి పూజలో పాల్గొన్న తర్వాత, దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత తన భర్త 2 పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాడు బయటికి. కానీ ఈవిడ భర్తతోటి, ఏమండి నేను ఒక అర్ధగంట ఇక్కడ కూర్చొని వస్తానండి అని చెప్పారు. సరే అని చెప్పేసి భర్త పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. తన బాధనంతా కూడా ఆ అర్ధగంట సేపు దేవునికి చెప్పుకుంది. తన వేదనంతా కూడా దేవుని సన్నిధిలో పోసింది. తన జీవితంలో కలిగే మార్పులు, ఈ చికాకు, చిరాకు, అసహనం, ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడింది పరిపూర్ణంగా. మాట్లాడిన తర్వాత ఏదో తెలియనటువంటి ప్రశాంతత, జీవితంలో సమాధానం, ఇంతకుముందు ఎప్పుడూ పొందనంత ఆనందం, తృప్తి, సంతోషం. ఇంకా కాసేపు అలాగానే మౌనంగా ఆ దివ్య సప్రసాద ప్రభుని చూస్తూ ధ్యానం చేస్తూ అలానే ఉండిపోయి ఆ తర్వాత కిందికి వచ్చింది. భర్త పిల్లలు అక్కడ చర్చెదురుగానే అక్కడ వెయిట్ చేస్తున్నారు అర్ధగంట సేపు. ఆ రోజు తనకు తెలియనటువంటి ప్రశాంతత, జీవితంలో ఎప్పుడూ లేనటువంటి ఆనందం, పిల్లలతోటి అప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా చికాకుగా ఉండేటువంటి ఆవిడ, చిరాకుగా ఉండేటువంటి ఆవిడ ఇంకా చాలా ప్రేమతో వ్యవహరించటం ప్రారంభించింది. మరునాడు సోమవారం స్కూలుకు వెళ్ళింది. తెలియనటువంటి అద్భుతమైన శక్తి తనను నడిపించినట్లుగా ఆ క్లాసులో ఉన్న పిల్లలకి పాఠాలని చాలా వివరంగా, చాలా స్పష్టంగా బోధించటం, వాళ్ళు ఏదైనా అడిగినా కానీ చికాకు పడకుండా ఉండడం, అదేవిధంగా తన యొక్క బాధ్యతని, స్కూల్లో పాఠాలు చెప్పే బాధ్యతని, పిల్లలను చూసుకునేటువంటి ఆ బాధ్యతని కూడా, రెండింటినీ కూడా చాలా చాకచక్యంగా ప్రేమతో వ్యవహరించటం ప్రారంభించింది. వెంటనే తనలో జరిగిన మార్పుని తాను గుర్తించింది. అరే, నేను ఒక్కరోజు ఆదివారం పూజ అయిన తర్వాత ఒక అర్ధగంట సేపు, 30 గంట సేపు దేవుని సన్నిధిలో ఉంటే నా జీవితంలో ఇంత మార్పు వచ్చిందే. నేనెందుకు ప్రతిరోజు ఒక అర్ధగంట నా దేవుడి సన్నిధిలో, నా ప్రభువు సన్నిధిలో నేను ఉండలేకపోతున్నా అనుకొని తనకు తాను నిర్ణయించుకుంది. ఏది ఏమైనా, ఎన్ని పనులున్నా కానీ నేను ప్రతిరోజు ఒక అర్ధగంట నుంచి గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా ఉంటాను అని చెప్పి ఆ రోజు నుండి ఆ తల్లి దేవునికి పరిపూర్ణంగా సమయాన్ని ఇవ్వటం ప్రారంభించింది. అంతకుముందు కూడా వెళ్ళేది ఆదివారం గుడికి, కానీ ఏదో వెళ్ళాలి కాబట్టి వెళుతున్నా అనేటువంటి రీతిలో వెళ్ళేది. కానీ ఈ మార్పు సంభవించిన తర్వాత ఆ తల్లి దేవుని సన్నిధిలో తాను గడిపే ప్రతి క్షణాన్ని కూడా నిండు మనస్సుతో, పూర్ణ హృదయముతో గడపటం, అర్థవంతంగా గడపటాన్ని ప్రారంభించింది. జీవితంలో మార్పు, సమూలంగా మార్పు. ఒక రోజున తన భర్త తన దగ్గరికి వచ్చి, దగ్గరికి తీసుకొని, ఏంటి హెలెనా ఇంత మార్పు నీలో, ఏం మంత్రం పెట్టావు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు అంటే ఆమె అన్నది, ఏమండి ఈ మార్పు నాది కాదు, నా ప్రభువుది. ఆ యేసయ్య నాలో కలిగించిన మార్పు. ఆయనకి కొద్దిగా సమయాన్ని ఇస్తే మనస్ఫూర్తిగా మన జీవితాలలో ఆయన అద్భుతాలు చేస్తాడండి. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. ఇన్నాళ్ళు కూడా నేను ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా, అసలు నేను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా అని సతమతం అయ్యేటువంటి దానిని ఆ ప్రభు సన్నిధిలో కొంచెం సమయాన్ని మనం మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడి మనం జీవించగలిగితే ఆయన ఇంత గొప్ప అద్భుతాలను మన జీవితంలో చేస్తాడని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి అని చెప్పగలిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని సన్నిధికి వెళుతుంటాం. మనందరం కూడా ఆదివారం పూట దివ్యబలి పూజలో పాల్గొంటాను. మనలో కొంతమంది జపమాలలో సాయంత్రం వెళతాము, ఉదయం పూజకు కూడా వెళతాం. కానీ ఒకవేళ మనం కూడా ప్రియులారా మార్తమ్మలాగా దేవుని సన్నిధికి వెళుతున్నామేమో,
మనం కూడా ప్రియులారా మార్తమ్మలాగా దేవుని సన్నిధికి వెళ్ళి కూడా గాబరాతో ఆతురతతో మనం ఉంటున్నామేమో. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవునికి నిండైన హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం గడిపేటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు, అరే నేను ఈ రోజున దివ్యబలి పూజలో పాల్గొనడానికి వెళుతున్నాను అని నిండు మనసుతో నేను నీవు సిద్ధపరచుకొని పరిపూర్ణమైన హృదయంతో దేవుని సన్నిధికి వెళుతున్నావా? లేక క్రైస్తవుణ్ణి కాబట్టి ఒక ఆచారముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ కూర్చొని కూడా ఇంటి గురించి, స్నేహితుల గురించి, బాధ్యతల గురించి, బరువుల గురించి, సమస్యల గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే అవే ఆలోచనలు నీకు వస్తున్నాయా? ప్రతిరోజు ఒక్క కొద్దిగా సమయాన్ని, గంట కాకపోవచ్చు, అర్ధగంట కావచ్చు, ఒక పావు గంట అయినా కానీ నీవు పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? దేవునికి నిండైన హృదయముతోటి ఆ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రియులారా, నీవు నేను కూడా నీ యేసయ్యకి, నా యేసయ్యకి ఒక అర్ధగంట సమయాన్ని, ఒక గంట సమయాన్ని ప్రతిరోజు కూడా ఇవ్వగలిగితే ఆ హెలేనా, ఆ తల్లి జీవితంలో జరిగిన మార్పు, ఆ అద్భుతమైన మార్పు, అది అద్భుతం అండి. ఆ అద్భుతమైన మార్పు మన జీవితాల్లో కూడా మనం చోటు చేసుకుంటుంది. ఈనాడు ప్రియులారా, యేసయ్య జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ విషయానికి వస్తే మార్తా మరియల జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి అది? యేసు ప్రభు గ్రామానికి, పట్టణానికి వెళుతున్నారు. చివరికి బెతనీ అనే గ్రామానికి వచ్చారు. రాగానే మార్తమ్మలో ఉన్న మంచితనాన్ని చూడండి ప్రియులారా. ఆమె యేసయ్యకి ఎదురెళ్ళింది, ఆయనను ఆహ్వానించింది, ఇంటికి రమ్మని చెప్పింది. మంచిదే, బాగుంది, కాదంటల్లా. చాలా ఉదాత్తమైనటువంటి స్వభావం. ఆతిథ్యం కోసం రమ్మన్నది మంచిది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చాను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీ ముందు ఉంచాలి. ఏమిటి అంటే, ప్రభువుని మనం మనస్ఫూర్తిగా మన కుటుంబంలోనికి ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఎవ్వరు ఆహ్వానించినా వారింటికి వెళ్ళాడు యేసయ్య. ఎవ్వరి దగ్గర కూడా నాకు కుదరదు మీ ఇంటికి రావటం అని చెప్పలా. అంతెందుకండి, అసలు జక్కయ్య మనస్సులో యేసయ్యను చూడాలనే తపన ఉంటే చాలు, యేసు ప్రభు పరిగెట్టుకొని వచ్చాడు వాళ్ళ ఇంటికి. అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది అంటే నేను నీ ఇంటికి వస్తాను. అయ్యా, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా. ఆహా, నేనే వస్తాను. ఆహ్వానించుకుంటే ప్రియులారా, ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానించగలిగితే ఆయన ప్రభువా అంటే పరిగెట్టుకుని వచ్చేవాడు. మార్తమ్మ రమ్మన్నది, యేసయ్య వెళ్ళాడు. మొదటిగా ప్రియదేవుని బిడ్డ, యేసయ్యను నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నావా? ప్రార్థన ద్వారా, వాక్యము చదవడం ద్వారా, జపమాల ద్వారా నీ కుటుంబంలోనికి యేసు ప్రభువును ఆహ్వానిస్తున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. ప్రభువు నా ఇంటికి రాలేదు అనడానికి వీలు లేదు. పిలిస్తే ఆయన వస్తాడు తప్పనిసరిగా. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచ్చు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అని పలికెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 39-40 వచనములు. ప్రియులారా, ఇదే నేను ప్రారంభంలో చెప్పాను కదా, నేను దేవుని సన్నిధికి వెళుతున్నా, బాగానే ఉంది. కానీ ఆ దేవుని సన్నిధిలో ఉండేటువంటి సమయాన్ని నేను ఏ విధంగా గడుపుతున్నాను? చాలా ముఖ్యమైనది. నేను ఏ విధంగా ఆ సమయాన్ని నేను గడుపుతున్నాను? అర్థవంతంగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా గడుపుతున్నానా? లేకపోతే ఈ మనస్సులో 1000 రకాల ఆలోచనలతో నింపుకుంటున్నానా? శోధనలతో నింపుకుంటున్నానా? కాబట్టి ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో ఉండే సమయాన్ని ఈ విధంగా అంటున్నారు. ఏంటంటే, it is not the quantity of time that you spend in the presence of the Lord, but the quality of time that you spend in the presence of the Lord. నీవు జాగ్రత్తగా ఆలకించుదాం.
దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడుపుతున్నాం కాదు, ఎంత పూర్ణ హృదయముతో మనస వాచ కర్మణ నీవక్కడ సమయాన్ని గడుపుతున్నావు. దేవుని సన్నిధిలోనికి మనందరం వెళ్ళాలి. ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన రక్షకుడు. ఆయన సన్నిధి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మార్తమ వలె కాకుండా మరియమ్మ వలె ఉండాలి. ఆ సమయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ సమయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. స్వయంగా క్రీస్తు ప్రభువే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఏమని పలుకుతున్నాడు? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రమ్మంటున్నాడు. తన దీవెన పొందుకోవాలి అంటే, తన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనము ఆయన వద్దకు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, మనము ఆయన దగ్గరికి రావాలని. మనం మన జీవితంలో ఆయన సన్నిధికి వెళుతున్నాం. బాధాకరమైన విషయం అండి, మీకు అందరికీ చెప్తున్నాను. దేవుడి దీవెనలు మాకు రావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు రావాలి, మా పిల్లల మీదకి రావాలి. కానీ నాకు ఏదైనా చిన్న పని వస్తే మాత్రం ఆదివారం గుడికి వెళ్ళలేను. కారణం నాకు పనే ముఖ్యం. దేవుడి దీవెనలు ఎలా వస్తాయండి? ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి. చర్చిలోకి వచ్చేసరికి 70 మంది కూడా ఉండరు. కుటుంబానికి 4 ఉన్నారనుకోండి, 3 ఉన్నారనుకోండి, 300 మంది ఉండాలి కదా. 70 మంది ఉండటం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధి కంటే కూడా నేను కష్టపడాలి, నేను ట్యూషన్కి వెళ్ళాలి, నేను పనికి వెళ్ళాలి, ఇంకా సంపాదించాలి, లేకపోతే ఇంకా ఏదో నేర్చుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. ఏమనుకుంటున్నా మనం? దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే నాకేమొస్తుంది? నేను కొద్దిగా ఆ సమయాన్ని పని చేసుకుంటే నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది కదా, నాకు కలిసి వస్తుంది కదా, నేనేదో సంపాదించుకుంటా కదా, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకుంటా కదా. ఏదో ఈ మధ్య కాలంలో సండేస్ పిల్లలకి ప్రియులారా స్విమ్మింగ్ అని ఇట్లాంటి కోర్సులు ఉంటున్నాయండి. అవి నేర్చుకుంటారు కదా ప్రియులారా. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం వృధా సమయము కాదు. ఆ సమయానికి ఆయన డబల్ దీవెనను మనకిస్తాడు, 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రమ్మంటున్నాడు కదా, ఆయన సన్నిధికి వెళదాం. ఇదిగో మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చాలా ముఖ్యమైన మాట అండి. ఈ విధంగా అంటున్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చాలా ముఖ్యమైన మాట. నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకగలిగితే మిగిలినవన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన సన్నిధిని వాళ్ళు వెదకం, మిగిలినవన్నిటి కోసం వెతుకుతూ ఉంటాం. ఈ పోతాయి, అది పోతాయి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహించబడును. ఇదిగో యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి గురించి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన సన్నిధికి వెళితే, ఆయనతో ఉంటే దేవుడు పిలుస్తున్నాడండి మనల్ని ఆయన సన్నిధికి రమ్మని. ఆయన దీవిస్తానని చెప్తున్నాడు. ఈ విధంగా అంటున్నాడు, ప్రభు స్థిర మనస్సుతో నేను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతిని వసగుదువు. నిండు మనసుతో వెతకాలి, మార్తమ వలే కాదు. మంచిదే, ఇక్కడ తప్పుపట్టట్ల మార్తమని. అతిథికి ఆతిథ్యాన్ని ఇస్తుంది, మంచిదే కాదంటల్లా. కానీ ఆయనే మన దగ్గరికి వచ్చాడే, ఆ సన్నిధి. మొన్న ఈ మధ్యలో నేను ఒక గ్రామానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. యూట్యూబ్లో వాక్యం చూసే తల్లి ఈ విధంగా అంటుంది, ఫాదర్ గారండి మా భర్త కోసం ప్రార్థన చేయండి స్వామి. ఏమ్మా ఏమన్నా సమస్య ఉందా అన్నాను. సమస్య ఏమీ లేదు ఫాదర్, మా వారు సంఘ పెద్ద. మరి ఇంకే మంచిదే కదా, గుడికొస్తారు స్వామి, అన్ని పనులు చేస్తారు.
అదేంటో తెలియదు, పూజలో పాల్గొనరు స్వామి. నాకు చాలా బాధేస్తుంది, చాలా వేదనతో మాట్లాడింది ఆ తల్లి. ఫాదర్ గారికి సహకారంగా కూడా ఉంటారు, ఫాదర్ గారు కూడా చెప్తారు, అయ్యా నువ్వు ఎన్ని చేస్తున్నావు కానీ గుళ్ళో పూజలో పాల్గొకపోతే ఏం ప్రయోజనం అని చెప్తారు. దయచేసి నా భర్త కోసం ప్రార్థన చేయండి స్వామి. బయట పనులన్నీ చేస్తాడు, దేవుడి సన్నిధికి రాడు స్వామి, పెద్ద దెయ్యం పట్టింది స్వామి మా భర్తకి అన్నమాట. ప్రియులారా, మాత్రమ వలె మనం దేవుని సన్నిధికి వచ్చే ప్రయోజనం లేదు. ఇదిగో యెషయా గ్రంథం ఈ విధంగా పలుకుతుంది, ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణమైన శాంతిని వసుగుతావు. ఆ తర్వాత ముఖ్యమైన మాట, మీరు ప్రభువును సదా నమ్మండి, అతడు మనకు శాశ్వతమైన రక్షణ దుర్గముగా ఉంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే బిడ్డ, దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూస్తాం, ఆశ్చర్యకార్యాలని మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తన 42:1 మనందరూ తెలిసిన వాక్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని ఏ విధంగా వెతకాలట, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలట, దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్ళాలట అంటే, ఇదిగో 42వ కీర్తన 1 ప్రభు దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నదయ్యా. సజీవుడమైన దేవా, నీ కొరకు నేను ఆరాటము చెందుచున్నాను, నీ దివ్యముఖమును దర్శించుటకు నేను ఎప్పుడు వస్తున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధి కొరకి ఆరాటం నీలో ఉందా, తపన నీలో ఉందా, ఆ కోరిక నీలో ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరియమ్మ యేసయ్య దొరకగానే, యేసయ్య రాగానే ఆయన చెప్పే మాటలు వింటూ కూర్చుంది. ఇంకా కారణం, ఆ అవకాశం మనలా దొరకదు ఆ తల్లికి, ఆ అవకాశం మనలా ఆ తల్లికి దొరకదు. కాబట్టి యేసయ్య దొరికినప్పుడే ఆయన స్వరాన్ని వింటుంది. ప్రియులారా, నా కోరిక ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకేం చెప్తుందంటే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదని అంటల్లా, దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు అంటల్లా. చాలామంది క్రైస్తవులు వెళ్తున్నాం, కానీ ఈనాటి వాక్యం ఏంటంటే, ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం మాత్రమలాగా ప్రవర్తిస్తున్నామా, అది ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారం యేసుప్రభు ఒక మాట చెప్పాడు తెలుసా? ఎవరికి? ఒక ధర్మశాస్త్రోపదేశకుడి గడిచిన ఆదివారం ఒక మాట చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 27 గడిచిన ఆదివారం మనం చదువుకున్నాం. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతో ప్రేమించు. ఎలా ప్రేమించాలి? ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? ఎలా ప్రార్థన చెయ్యాలి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యూ ప్రే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్. ప్రార్థన చేసేటప్పుడు అంతా దేవుని మీద ఆధారపడినట్లుగా మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. బట్ వెన్ యూ వర్క్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. కానీ కష్టపడేటప్పుడు అంతా నా మీదే ఆధారపడినట్లుగా మనం కష్టపడాలి. కష్టం అలాగ ఇవ్వాలంటండి. ఇది మనమేమో గుళ్ళో ఉన్నప్పుడు దాని గురించి, అక్కడ ఉన్నప్పుడు దీని గురించి ఆలోచిస్తాం. అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. దేవునికి మనమిచ్చే సమయం శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రియులారా, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా నీ జీవితంలో ఒక అద్భుతానికి పునాది. నీవు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండే ప్రతి క్షణము, నిండు మనసుతో ఉండే ప్రతి క్షణము కూడా నీ బ్రతుకులో ఒక గొప్ప కార్యానికి పునాది. అవును ప్రియ దేవుని బిడ్డ, అవును. ఈనాడు మరియమ్మ ప్రభువు సన్నిధిలో కొంతసేపు గడిపిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఇక్కడ వంట చేయటం అవసరం లేదు, ఆతిథ్యాన్ని ఇవ్వటం అవసరం లేదు, పని చేసుకోవటం అవసరం లేదు ప్రభు అనలా. కానీ
దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, వాటికంటే శ్రేష్టమైనటువంటిది. ఇది ప్రభువు చెప్పేది. ఆతిథ్యాన్ని ఇవ్వద్దనలా. నువ్వు చేసేది పాపమమ్మా అని కూడా అనలేదండి. నువ్వు అనేక పనులతో సతమతం అవుతున్నావమ్మా, కానీ మరియమ్మ శ్రేష్టమైనది ఎన్నుకున్నది. నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే నాకేమొస్తుంది? ప్రియులరా, మార్తా మరియల జీవితాన్ని మనం తీసుకుందాం. మార్తా మరియలు ప్రభువును ఆహ్వానించుకుని ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపారు. ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చారు, ఆయన స్వరాన్ని విన్నారు, ఆయనతో కలిసి జీవించారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. కాబట్టి వారి సహోదరుడు మరణిస్తే ప్రియులారా, అద్భుత రీతిగా లాజరును జీవంతో లేపాడు యేసయ్య. కారణం, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే నాకేం జరుగుద్ది? ఇదిగో ఇది జరుగుద్ది. మీకందరికీ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం సుపరిచితమైన మాట. ఏమంటారండి ప్రభు? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఏలయనగా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నేను ఆయనతో ఉంటే, ఆయన నాతో ఉంటే నాకేం జరుగుద్ది? అధికముగా ఫలిస్తాం, అధికముగా దీవించబడతాం, అధికముగా ఆశీర్వదించబడతాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా ఒక అద్భుతానికి పునాది, ఒక అద్భుతానికి నాంది. ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. నేను దేవుని సన్నిధిలో సమయం గడిపితే నాకేమొస్తుంది? అధికముగా ఫలిస్తావు, అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. అవును ప్రియ దేవుని బిడ్డ, దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా ఒక అద్భుతానికి పునాది, నాంది. గుర్తుపెట్టుకో, ప్రభు పలికిన మాట, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఏలయన నేను లేక మీరు ఏమీ చేయజాలరు. భక్తులందరూ, ప్రవక్తలందరూ ఊరికే పునీతులు అయిపోలా. పునీతులందరూ ఊరికే పునీతులు అయిపోలా. వాళ్ళు మారిన తర్వాత పౌలు గారు 40 దినాల పాటు ఎడారిలో గడిపొచ్చారు. రోజులు తరబడి వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. అంతోని వారి పిల్లల గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. ఆయనట ప్రార్థన చేస్తుంటేనట ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నిండిపోయేదంటండి. అంత తీక్షణంగా, అంత శక్తివంతంగా ప్రార్థన చేసేవారట. ఊరికే అద్భుతాలు చేయలా వాళ్ళు, ఊరికే వాళ్ళు చెప్పిందంతా జరిగిపోలా. ఎస్, కీర్తన 127వ కీర్తనలో 1 నుండి 3 వచనాలు మనం చదివితే ఒక చక్కని గుణపాఠం మనకు దొరుకుతుందండి అక్కడ. ఏంటంటే, నీవు దేవుని సన్నిధిని మరచిపోయి, దేన్ని మరచిపోయి? దేవుని సన్నిధిని మరచిపోయి ఓ రాత్రింబవళ్ళు కష్టపడ్డా ఉపయోగం లేదు. ఆయన సాన్నిధ్యాన్ని మరచి రాత్రింబవళ్ళు కష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు. కానీ దానికి బదులుగా నీవు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నమ్మగలిగితే నీవు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆయన నీకు సంపదలిస్తాడు. 127వ కీర్తన 1వ వచనం, ప్రభువు ఇల్లు కట్టని యెడల కట్టువారి యొక్క శ్రమ వ్యర్థము, ప్రభువు నగరమును కాపాడని యెడల గస్తీలు మేల్కొని ఉండి లాభము లేదు. ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఇక్కడ రాతితో, ఇసుకతో, సిమెంటుతో, కంకరతో, ఐరన్తో కట్టడం గురించి మాట్లాడుతున్నారా? లేదు. కుటుంబాన్ని, భార్య, భర్త, పిల్లలని అభివృద్ధి పదవును నడిపించటం, ఆశీర్వాదంతో నింపటం, ఆత్మీయంగా నడిపించటం, దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు ఇల్లు కట్టని యెడల కట్టువారి యొక్క శ్రమ వ్యర్థం. నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నావా? నిలబెట్టాలనుకుంటున్నావా? దేవుడే కట్టాలి, దేవుడు నిలబెట్టాలి. మరి నువ్వేం చేయాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఏమంటున్నాడు? వేకువనే 127వ కీర్తన 2వ వచనము, వేకువను నిద్రలేచి రేయి పొద్దుపోయిన దాకా మేల్కొని ఉండి కష్టపడి పొట్టకూడు సంపాదించుకున్నట్టు వ్యర్థం. ఎప్పుడూ దేవుని మీద ఆధారపడకుండా పొద్దున్న లేచి సాయంత్రం రేయి పొద్దుపోయేదాకా కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకుంటే వ్యర్థం.
దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నేను ఎప్పుడు అంటా కదా, పరిగెడతా ఉంటారు. ఇంకా పొద్దున్నే లేచి సాయంత్రం దాకా, ఆదివారం కూడా సంపాదనే. జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి, నిలబడవయ్యి. జేబులు చిరిగిపోతాయి, డబ్బులు కారిపోతాయి, నిలబడవయ్యి. ఎప్పుడు ఆదివారం కూడా దేవుడి సన్నిధిని మరిచిపోతాయి. ఇప్పుడు ఏమంటున్నాడండి ప్రియులారా, కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకునే వ్యర్థం. రేయి పొద్దు పోయిన దాకా వేకున నిద్రలేచి కష్టపడి పొట్టకూడు సంపాదించుకునే వ్యర్థం. ఎందుకంటే ప్రభువు తాను ప్రేమించే ప్రజలకి వారు నిద్రిస్తున్నప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడు, దేవుడు కాదంటల్లా. ఆ మంచి మనస్సు కొరకే మనందరం కూడా ప్రార్థన చెయ్యాలి. ఆ తేడాన్ని మనం గుర్తించాలి. ఇదిగో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనములో 31వ వచనములో ఈ విధంగా పలుకుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. దేవుని మీద ఆధారపడి దేవునికి సమయాన్ని ఇచ్చేవారు నూతనమైన బలాన్ని పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ప్రియబిడ్డ, నీ కుటుంబం పక్షిరాజు వలె పైకి ఎగలాలా, ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, దేవుని సన్నిధిని నమ్ము, దేవుని నమ్ము. అలసట లేక పరిగెత్తుతురు, బడలిక లేక నడక సాగింతురు. ఈ జీవిత ప్రయాణములో ఏమంటున్నారు? ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుతారు. ప్రభువుని వేడుకుందాం పిల్లారు ఈ రోజున. దేవా, నీ మీద ఆధారపడి నిన్ను నమ్ము బిడ్డలుగా మరియమ్మ ఏ విధముగా నీ సన్నిధిలో పరిపూర్ణంగా నీకే తన సమయాన్ని అంకితం చేసిందో అదేవిధంగా మాకు కూడా నేర్పించయ్యా. మార్తా వలె మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో, ఆ అనవసరమైనటువంటి కంగారుతో, పనికిరానటువంటి గాబరాతనంతో ఉండకుండా నీకప్పచెప్పటానికి, నీ మీద ఆధారపడటానికి, నిన్ను నమ్మడానికి మాకు శక్తినివ్వ, మాకు నేర్పించయ్యా. మమ్మ దీవించు తండ్రి. మరియమ్మ వలె దేవుని సన్నిధిలో ఉండేటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మార్తా మరియలను మాకు ఉదాహరణగా చూపిస్తూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మార్తమ్మ వలె వివిధ పనులతో సతమతము కావలదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఆయనకు అంకితం కావాలి. అటువంటి సమయంలో జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవా, మాకు నేర్పించయ్యా. నీ సన్నిధిలో ఉన్న గొప్పతనం, నీ సాన్నిధ్యంలో ఉన్నటి గొప్పతనాన్ని మాకు నేర్పించయ్యా. ఓ దేవా, నీ సన్నిధికై పరిగెట్టుకొని వచ్చి నీ ద్వారా అద్భుతాలు పొందుకునే బిడ్డలాగా మమ్మల్ని తయారు చేయండి. ప్రార్థన మాకు నేర్పించయ్యా. వాక్యం మాకు నేర్పించయ్యా. జపమాల మాకు నేర్పించయ్యా. మరియమ్మ వలె నీ సన్నిధిలో పరిపూర్ణంగా ఉండే కృపను మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాం. నీ గాయపడిన హస్తాలతో ప్రభువా వారిని స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు మా కొరకే ప్రార్థించండి అయ్యా. నా జీవితంలో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదయ్యా అంటున్నటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ దీవెన, నీ అద్భుతమైన వరాన్ని ప్రభువా వారికి దయచేయమని, నీ కృపతో నింపమని ప్రత్యేకంగా వేడుకొనిచున్నాను. ప్రభువా, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ మహాశక్తితో, నీ మహాకృపతో వారు నింపమని, దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.